Subscribe to Color Frames. గల్లీ క్రికెట్ టాలెంట్ ను గుర్తించి వాళ్లను అంతర్జాతీయ ప్లేయర్లుగా మార్చేందుకు ఇండియన్ స్టేట్ ప్రీమియర్ లీగ్ సిద్ధమైంది. ఐపీఎల్ ద్వారా ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు పరిచయం అయ్యారు. అలాగే ఇప్పుడు ఐఎస్పీఎల్ టోర్నీ ద్వారా గల్లీ టాలెంట్ ను బయటపెట్టబోతున్నారు. తద్వారా ఐపీఎల్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ పిచ్లపై సత్తా చాటేందుకు ఈ వేదిక హెల్ప్ అవుతుందంటున్నారు నిర్వాహకులు. టాలెంట్ ఉంటే గల్లీ నుండి క్రికెట్ స్టేడియం దాకా ఎదిగేలా మిమ్మల్ని మేము తయారు చేస్తామంటున్నారు. ఈ టోర్నీ మొదటి ఎడిషన్ వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నారు. మార్చి 2 నుంచి ఇండియన్ స్టేట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఎస్పీఎల్ అధికారిక సైట్ www.isplt10.com రిజిస్ట్రేషన్ యూజర్ సైట్ ను లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవాలి. తొలుత రిజిస్ట్రేషన్ చివరి తేదీ డిసెంబర్ 20 కాగా ఇప్పుడు ఆ తేదీని కాస్త పొడిగించారు. ఇప్పుడు జనవరి 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈమెయిల్ ఐడి తదితర వివరాలు నమోదు చేసి 1179ని 18% జీఎస్టీతో కలిపి చెల్లించి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈ టోర్నమెంట్లో ముంబైతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్ మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. ఈ 6 జట్లను 6 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అయితే ఈ టోర్నీ ద్వారా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ఆయన ఐఎస్పీఎల్ లో టీం హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశారు. ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్లు కాగా అన్ని ముంబైలో నిర్వహిస్తారు. ప్రతి జట్టులో గరిష్టంగా 16 మంది ఆటగాళ్లతో పాటు 6 సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఒక్కో ఫ్రాంచైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం ₹1 కోటి పరిమితి ఉంటుంది. వేలంలో ఒక్కో ప్లేయర్ కనీస ధర 3 లక్షలుగా నిర్ణయించారు. ఈ వేలం ఫిబ్రవరి 24న జరగనుంది. మరి ఈ టోర్నమెంట్ ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.